సాయిరామ్. ఇంకొకరి ప్రశ్న ఏంటంటే, ఇంటికి దూరంగా ఎక్కడో దూరంగా ఉన్న ఆగ్నేయ స్థలం కానీ వాయవ్య స్థలం కానీ కొనొచ్చా? సింపుల్గా చెప్పాలంటే కొనొచ్చు. కానీ ఆగ్నేయ స్థలం అన్నారు కాబట్టి, ఆగ్నేయ స్థలం అంటే తూర్పులో దక్షిణ రోడ్డు ఉన్న స్థలాన్ని మనం ఆగ్నేయ స్థలం అంటాం. ఆగ్నేయ స్థలానికి తూర్పు ఆగ్నేయం వీధిపోటు లేకుండా తూర్పు రోడ్డు ఉత్తరం వైపు స్లోప్ ఉండేలాగా చూసుకుంటే, దక్షిణం రోడ్డు కూడా తూర్పు వైపు స్లోప్ ఉండేలాగా చూసుకుంటే బాగుంటుంది. లేదు దక్షిణం రోడ్డు నైరుతి వైపు స్లోప్గా ఉంది, తూర్పులో ఉన్న రోడ్డు దక్షిణం వైపు స్లోప్గా ఉంది, దానికి తూర్పు ఆగ్నేయం వీధిపోటు కూడా ఉంది, అలాంటిది కొనుక్కోకూడదు. దక్షిణ ఆగ్నేయం వీధిపోటు ఉంటే కొనుక్కోవచ్చు. అలాగే వాయవ్య స్థలం చాలా డెలికేట్ స్థలం, మంచి రిజల్ట్ ఇస్తుంది. కానీ దోషపూరితం అవుతే అంత బాగా తొందరగా ఇరిటేట్ అవుతుంది. ఉత్తర వాయవ్యం వీధిపోటు లేకుండా చూసుకోవాలి. ఉత్తరంలో ఉన్న రోడ్డు తూర్పు వైపు స్లోపుగా ఉండాలి, పశ్చిమంలో ఉన్న రోడ్డు ఉత్తరం వైపు స్లోపుగా ఉండాలి. లేదు పశ్చిమంలో రోడ్డు నైరుతి వైపు స్లోప్ ఉంది, ఉత్తరంలో రోడ్డు పశ్చిమ వైపు స్లోప్ ఉంది, ఉత్తర వాయం వీధిపోటు కూడా ఉంది, ఇలాంటి వాయువ్య స్థలాన్ని జోలికి వెళ్ళకూడదు. పశ్చిమ వాయం వీధిపోటు ఉంది, స్థలం నిరభ్యంతంగా కొనుక్కోవచ్చు. చాలామందికి ఒక డౌట్ ఏంటంటే, వీళ్ళు అడిగింది ఏంటంటే ఊరికే ఆగ్నేయ స్థలం వాయువ్య స్థలం, బహుశా వాళ్ళకి ఎక్కడో స్థలం ఉండుంటుంది అలా. కానీ చాలామందికి ఒక డౌట్ ఏంటంటే, ఉన్న స్థలం నుంచి దక్షిణం వైపు కానీ పశ్చిమం వైపు కానీ స్థలం కొనుక్కోవచ్చా, కొనుక్కోకూడదని చెప్తుంటారు కదా. అంటే మేము ఉన్న స్థలం నుంచి ఉత్తరం వైపే వెళ్ళాలి, లేదా తూర్పు వైపే వెళ్ళాలి, లేదా ఈశాన్యం వైపే వెళ్ళి కొనుక్కోవాలి. ఇక్కడ ఏంటంటే, మనం ఉన్న స్థలానికి ఆనుకోనున్న పశ్చిమ స్థలం, ఆనుకోనున్న దక్షిణ స్థలం కొనుక్కోకూడదు. ఎక్కడో దూరాన పశ్చిమ వైపున్నా దక్షిణం వైపున్నా ఏ వైపున్న స్థలం, ఆ స్థలానికి వాస్తు బలం ఉంటే ఎక్కడైనా కొనుక్కోవచ్చు. ఊరికే మేము తూర్పు వైపే వెళ్ళి కొనుక్కోవాలి, లేదా ఈశాన్యం వైపే వెళ్ళి కొనుక్కోవాలి, అది కాదు. మనం ఉన్న స్థలానికి ఆనుకోనున్న స్థలాలు, దక్షిణ స్థలం కానీ పశ్చిమ స్థలం కానీ ఇలా కొనుక్కోకూడదు. మనకు ఆనుకోనున్న తూర్పు స్థలం కూడా దానికి ఈశాన్యం లేకుండా కొనుక్కోకూడదు. అలాగే ఉత్తరంలో ఉన్న స్థలం కూడా మనకంటే మెరకగా ఉన్న స్థలం అయితే కొనుక్కోకూడదు. సాయి రక్ష.